జనవరి 27 ఎలక్ట్రిసిటీ డేగా గుర్తించాలి గుర్తించాలి. 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 అందరూ అనాలి. జనవరి 27 ప్రభుత్వం జనవరి గుర్తించాలి 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 గుర్తించాలి. ప్రభుత్వం జనవరి 27 ఎలక్ట్రిసిటీ గుర్తించాలి 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 గుర్తించాలి. జనవరి 27 ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ 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 గుర్తించాలి గుర్తించాలి. జిందాబాద్ 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 జిందాబాద్. జనవరి 27 ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ గుర్తించాలి గుర్తించాలి. జనవరి 27 ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ గుర్తించాలి గుర్తించాలి. జనవరి 27 చెప్పండి. ఓకే స్లోగన్ చెప్పండి. జనవరి 27 ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ 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 జోహార్ జోహార్. జనవరి 27 ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ జనవరి 27 ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ జనవరి 27 ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్. ఓకే జోహార్ 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 జోహార్.
కనకదుర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నర్సీపట్నం అనకాపల్లి జిల్లా అండి. మనది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్తో అనుసంధానమైంది. అయితే మేము ఈ ఎలక్ట్రీషియన్ డేని థామస్ అల్వా ఎడిసన్ గారు మనకి బల్బు కనిపెట్టిన రోజుని ఎలక్ట్రీషియన్ డేగా ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ప్రత్యేకంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఆర్టీఓ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మేము వినతి పత్రాలు అందిస్తున్నాం. అయితే మమ్మల్ని ఆదుకోమని, మమ్మల్ని కూడా ఎలక్ట్రీషియన్ సోదరులందరినీ కూడా ఆదుకోవాలని, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అందరినీ ఈ యొక్క రోజుని గుర్తించాలని చెప్పి మేము ప్రత్యేకమైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క విషయాలను తెలియజేస్తున్నామండి. అలాగే మా యొక్క సమస్యల్ని ఎప్పుడు ఆర్టీఓ గారికి, ఎమ్మెల్యే గారికి మేము చెప్పడం జరుగుతుంది. మాకు ఒక సరైన ఒక స్థలాన్ని కానీ ఒక భవనాన్ని నిర్మించుకుంటే మాకు కష్టాలను బాధలు చెప్పుకోవడానికి ఒక ప్లేస్ అంటూ కావాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. అదే ఎలక్షన్ ముందు ఈ యొక్క ప్రభుత్వం కూడా మాకు ఈ అవకాశం ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నామండి. అలాగే కరోనా సమయంలో కూడా అందరికీ అన్ని సాయాలు అందాయండి. మాకు ఎటువంటి సాయం కూడా ఈ రోజు వరకు మేము పొందలేకపోయాం, ఎలక్ట్రీషియన్ సోదరులు ఎవరు కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీడియా ద్వారా వారికి తెలియజేస్తూ మమ్మల్ని కూడా ప్రత్యేకమైన దృష్టితో చూడాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఉపాధి హామీ లేక చాలా మంది మేము ఇబ్బందులు పడుతున్నామండి. ముఖ్యంగా జనవరి 27ని ఎలక్ట్రీషియన్ డేగా గవర్నమెంట్ గుర్తించాలని రాష్ట్రం మొత్తం యూనియన్ మొత్తం అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఆర్ఓ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి ఒక మెమోరాండం ఇస్తున్నాం సార్. నెక్స్ట్ అదే విషయంలో మాకు మీటింగ్ జరుపుకుంటే ప్రతి నెల 2వ వారంలో మీటింగ్ జరుపుకుంటాం. అది ఎక్కడా మాకు జరిపించే అవకాశం ఉపయోగం లేక స్థలం గురించి చాలాసార్లు బాధపడుతున్నాం. అలాగే ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అందరూ కూడా తెలియపరుస్తున్నాం. మాకు ఏదైనా స్థలం ఇప్పించమని కోరుతున్నాం. అలాగే గవర్నమెంట్ మాకు ఉపాధి హామీ పథకం కింద ఏదైనా టూల్స్ కిట్ కూడా సహకరించాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈ ఎలక్ట్రీషియన్ డే 27ని రాష్ట్రం మొత్తం చేస్తున్నాం కాబట్టి దాన్ని గవర్నమెంట్ గుర్తించి మెమోరాండం ఇవ్వాలని కోరుచున్నాం. నమస్తే. అన్ని యూనియన్లకి కమిటీ ఉంది కానీ పని చేసుకొని బ్రతకడం తప్ప పనులు కూడా లేవండి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కనీసం మా ఎలక్ట్రీషియన్ యూనియన్కి ఒక్కొక్కరికి శాంక్షన్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మా వీళ్ళందరి కోసం నేను కోరుకుంటున్నాను సార్. శాంక్షన్ ఇవ్వాలి సార్. అన్నిటికన్నా ముఖ్యం మా టూల్ కిట్లు వద్దండి, శాంక్షన్ ఇవ్వాలి. నెలకు ఒక 2,000, 3,000, ఒక 5,000 ఎలా బ్రతుకుతాం సార్? పని ఉంటేనే వెళ్ళవలసి వస్తుంది. భార్య పిల్లలు చదివించుకొని ఎన్నో బాధలు పడిపోతున్నాం సార్. అది ఒకసారి ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గణేష్ గారికి చేయమని చెప్పేసి మాకు పెన్షన్ ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను సార్. ఈ 350 కుటుంబాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మీరు వర్క్ చెప్పి మళ్ళీ దాకిన తర్వాత మళ్ళీ అవ్వదు కదా. ఇప్పుడు చెప్పాలి 300. మా యొక్క కమిటీ సభ్యులు మొత్తం 350 మంది సార్. మా యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం కూడా మా యొక్క ఆలోచన, మా విధానాలను కూడా గౌరవించాలని, ఈ యొక్క ఎలక్ట్రీషియన్ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టితో మమ్మల్ని చూడాలని, ఈ యొక్క కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ గురించి ఇప్పుడు కూడా మేము తెలుగు వస్తున్నాం సార్కి ఏమైనా అవకాశం ఉంటే మాకు కనిపిస్తారండి. చాలండి సార్. మరి సార్కి మేము చెప్పాం. ఇక్కడ ఆయన ఏమన్నంటే ఉన్న మీటింగ్లో పాలసీ ఇది మొత్తం ప్రతి ఒక్కరు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో మా యూనియన్ ఉంది. వాళ్ళు చేయాలి, రాష్ట్ర నాయకులు వాళ్ళే చేయాలి. వాళ్ళు చెప్పండి. స్టేట్ లెవెల్లో రావాలి. మన దేశంలో ఆర్డీఓ చెప్తే స్టేట్లో చేయలేదు. వాళ్ళు చేస్తారు. రిప్రజెంటేషన్కి అడ్వాన్స్మెంట్